Welcome to 24 Technologies. Our today's topic is what is the difference between RAM and NVRAM. స్విచెస్ లో కానీ రౌటర్స్ లో కానీ ర్యామ్ కు NVRAM కు డిఫరెన్స్ ఏంటి? ఓకే, డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఒక రౌటర్ కానీ ఒక స్విచ్ కానీ, రౌటర్స్ ఆర్ స్విచెస్, ఓకే, రౌటర్స్ ఆర్ స్విచెస్, ఈ రెండింటిలో ఇవనే కాదు చాలా డివైజెస్ వరకు మీరు ఏదైనా కాన్ఫిగర్ చేశారు అనుకున్నాం, లైక్ ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం, ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం, ఓకే, ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం అండ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏవైనా ఇవ్వడం దానికి, లైక్ ఈఎస్పి, ఓఎస్పిఎఫ్, పిఐజిఆర్పి, ఆర్ఐపి ఇలాంటి రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇవ్వడము, ఇలాంటివి ఏవో చేశారో అనుకున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మీరు వన్స్ ఒకసారి ఎప్పుడైనా ఇవన్నీ ఇక్కడ ర్యామ్ లో సేవ్ అయ్యి ఉంటాయి, ఇవన్నీ ర్యామ్ లో సేవ్ అయ్యి ఉంటాయి. బై డిఫాల్ట్ ఇవన్నీ ఇక్కడ ర్యామ్ లో సేవ్ అయ్యి ఉంటాయి. బై డిఫాల్ట్ ఎన్విరామ్ లో సేవ్ అయ్యి ఉండవు, ఎన్విరామ్ లో సేవ్ అయ్యి ఉండవు ఇక్కడ బై డిఫాల్ట్. వన్స్ ఒకసారి మీరు ఎప్పుడైనా రౌటర్ ను రీస్టార్ట్ చేసినా, అదే వాటెవర్ రీబూట్ చేసా, లేకపోతే పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా ఈ ర్యామ్ లో ఉన్న కాన్ఫిగరేషన్ మీరు ఏదైతే చేసి ఉంటారో అది ఏమవుతుందంటే డిలీట్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, డిలీట్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మీరు అది ఎన్విరామ్ లో సేవ్ చేయలేదు కాబట్టి, అది ఎన్విరామ్ లో సేవ్ చేయలేదు కాబట్టి ఆ డేటా అనేది డిలీట్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అది సేవ్ ఏ రకంగా చేస్తాం, దానికి సంబంధించిన పర్టికులర్ కమాండ్స్ ఉన్నాయి. దానికి మనము ర్యామ్ లో ఏముంది కాన్ఫిగరేషన్ అండ్ ఎన్విరామ్ లో ఏముంది కాన్ఫిగరేషన్ అంటే షో స్టార్ట్అప్ కాన్ఫిగ్ అని చెప్పేసి మనకు ఒక కమాండ్ ఉంది. అది మనం స్విచ్ లో కానీ రౌటర్ లో కానీ కొట్టినామంటే ర్యామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎన్విరామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అవి రెండు మనకు తెలుస్తాయి. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అది ర్యామ్ లో ఉంటుంది, బట్ అక్కడ మనము దాన్ని డిలీట్ చేసి, డిలీట్ ఇన్ ద సెన్స్ మీ రౌటర్ని కానీ స్విచ్ను కానీ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసినప్పుడు, రీబూట్ చేసినప్పుడు డేటా లాస్ కావడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే దాన్ని సేవ్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి. దాన్ని ఎక్కడ ర్యామ్ నుండి ఎన్విరామ్కు కాపీ కావాలి అని చెప్పేసి మీరు కాపీ చేసి సేవ్ చేసుకుంటారు. దానికి కూడా సంబంధించిన కమాండ్స్ ఉన్నాయి, 1 or 2 కమాండ్స్ ఉన్నాయి. అవి కమెంట్ సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. స్విచ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇది ర్యామ్ కు ఎన్విరామ్ కు వన్స్ ఒకసారి ఎన్విరామ్ లోకి ఆ డేటా అనేది మీరు కాన్ఫిగరేషన్ చేసినది సేవ్ అయింది అంటే మీరు దాన్ని మీ రౌటర్ ను స్విచ్ ను టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేసిన మీకు ఆ డేటా అనేది లాస్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ హై ఉంటాయి. ఆబ్వియస్లీ లాస్ కాదు. మీరు ఏదైనా కావాలి అనుకుంటే, మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ అలా ఉంటే రౌటర్లో మీరు రౌటింగ్ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే ఐపీ అడ్రసెస్ కానీ అసైన్ చేసినప్పుడు వన్స్ ఒకసారి జస్ట్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి. అంటే మీ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత కూడా ఉందా, లేదు అంటే డిలీట్ అయిందా. తర్వాత దానికి కావాల్సిన కమాండ్ ఏదైతే ఉందో ర్యామ్ నుండి ఎన్విరామ్ కాన్ఫిగరేషన్ సేవ్ చేసి జస్ట్ ర్యామ్ నుండి ఎన్విరామ్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి మీరు ర్యామ్ నుండి ఎన్విరామ్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి. అప్పుడు ఆ ఐపీ అడ్రసెస్ కానీ ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్ కానీ అవన్నీ ఉన్నాయా అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్లీ అవన్నీ సేవ్ అయి ఉంటాయి. కాబట్టి రీబూట్ చేసినా కూడా మనకు ప్రాబ్లం అనేది ఉండదు. దానికి సంబంధించిన కమాండ్ ఏంటి, దానికి సంబంధించిన కమాండ్ ఏంటి అని చెప్పేసి అంటే షో రన్నింగ్ కాన్ఫిగ్. షో మీరు కాన్ఫిగరేషన్ చూసుకోవాలి అనుకుంటే షో రన్నింగ్ కాన్ఫిగ్. ఓకే, ఇది కొడితే మీకు దేని ఇన్ఫర్మేషన్ వస్తుంది, ర్యామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఎన్వి ర్యామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవాలనుకుంటే షో స్టార్ట్అప్ కాన్ఫిగ్. షో స్టార్ట్అప్ ఐకాన్ కాన్ఫిగ్. ఓకే, ఇక్కడ మీరు షో రన్నింగ్ అని చెప్పేసి ఆర్యుఎన్ కొట్టేసి ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్ గా మీకు ఆ కమాండ్ అనేది వచ్చేస్తుంది. షో ఎస్టీఏ వరకు కొట్టేసి ట్యాబ్ అనేది యూజ్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా ఆ కమాండ్ అనేది వచ్చేస్తుంది. అండ్
ఈ ర్యామ్ నుండి ఎన్విరామ్‌కు కాపీ చేయాలి అంటే కమాండ్ ఏంటి మరి? కాపీ చేయాలి అంటే కమాండ్ దానికి కాపీ కాపీ రన్నింగ్ హైఫన్ కాన్ఫిగ్ స్టార్టప్ హైఫన్ ఇక్కడ కాపీ అని చెప్పేసి కొట్టిన తర్వాత కమాండ్ ఆర్యు అని కొట్టేసి ట్యాబ్ యూజ్ చేయండి అండ్ ఇమీడియట్ గా ఎస్టీఏ కొట్టేసి ట్యాబ్ యూజ్ చేసినారంటే మీకు ఇమీడియట్ గా కమాండ్ అనేది వస్తుంది. ఇది దేనికోసం కమాండ్? నాకు ర్యామ్ టు ఎన్వి ర్యామ్ నా కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను సేవ్ చేయడానికి ఇక్కడ సేవ్ చేయడానికి ర్యామ్ నుండి ఎన్విరామ్. ఆ తర్వాత మీరు పవర్ ఆఫ్ ఆన్, ఓకే, పవర్ ఆఫ్ ఆన్ ఈ రెండు దానిలో ఏ ఆపరేషన్ చేసినా కూడా, లేదు అంటే రీబూట్, మీ మిషన్ మీ హాబీ ఏదైతే ఉందో దాన్ని రీబూట్ చేసినా కూడా మన కాన్ఫిగరేషన్ అనేది సేవ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడ ట్రై చేయాలి? మనము ప్యాకెట్ ట్రేజర్లో ఒక రౌటర్ తీసుకోండి, రెండు రౌటర్లు తీసుకొని దాంట్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏదో ఒక కాన్ఫిగరేషన్ చేయండి, లైక్ ఐపీ అడ్రస్ అసైన్ చేయడము, లేదు అంటే రౌటింగ్ ప్రోటోకాల్ అసైన్ చేయడము. చేసిన తర్వాత ఒకసారి మీ రౌటర్ను పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకే, పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మీరు ఈ కమాండ్ యూజ్ చేయకపోతే మీకు ఏమవుతుంది అంటే, మీకు దీంట్లో సేవ్ కానిది మీ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ అనేది ఏదైతే అంటే వెళ్ళిపోతుంది. అండ్ ఒకసారి ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది సేవ్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. బీజీపీలో బీజీపీ ల్యాబ్ చూద్దాం. ఓకే, బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ ల్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం ప్యాకెట్ ట్రేజర్లో. ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు వస్తుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. రైట్, థ్యాంక్స్.